మేము ఒకటే ఏం చెప్పుకున్నాం అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్న మాట మీద నిలబెట్టుకొని మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీ మీడియా ద్వారా గిట్ట జర పబ్లిక్ తెలిసేటట్టు చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఏం హాయించారు మీకు అప్పుడు మేము రేవంత్ మాకేం రెడ్డి? హామీ ఇచ్చలే. ఫార్మసిటీ రద్దు ఆ, వాగ్దానం ఇచ్చిండు. ప్లస్ ఆయన మేనిఫెస్టో గిట్ట పెట్టారు, వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు, రేవంత్ రెడ్డి రేపు మేనిఫెస్టో పెట్టారు. ఆ, అది ప్రపంచంగా తెలుసుకున్న మన స్టేట్కి అయితే మొత్తం తెలుస్తుంది. ఉమ్, ఆ ఆ మేనిఫెస్టో పెట్టిన ప్రకారము ఉమ్. ఉండి మా ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంతే సార్. కలిసే ప్రయత్నం చేసిరా మరి ఎవరన్నా? కలిసే ప్రయత్నాలు చేసినాం. మా ఎమ్మెల్యే గారికి ప్రతిసారి పోయిన విన్నప పత్రాలు ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎంఆర్ఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, అందరినీ కలిసి సీసీఎల్ ఆఫీస్ గిట్ట పోయించినాం. అయినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ, దయచేసి కోర్టులో ఉన్న కేసు భూములు కోర్టులో ఉన్నాయి కొన్ని. ఆ కోర్టులో ఉన్న భూములని మాకు వదిలేసి ఉన్న భూములు ఏమైనా వేసుకోను. ఏదో ఫ్యూచర్ సిటీ భారత్ సిటీ అంటారు కదా, ఇప్పుడు ఉన్న సిటీలని మనం డెవలప్ చేస్తే ఏమవుతుంది? ఆడ భూమి స్వచ్ఛమైన వాతావరణం మాది, ఆ, అనుకూలమైన వాతావరణం ఉంది. ఒకసారి వచ్చి మీరు ఇట్లా చూస్తే మీడియా ద్వారా చూస్తే తెలుస్తుంది. మా భూములు మేము ఇస్తున్నాం అంటే మా తల్లిదండ్రులు మా తాతలు సంపాదించిన భూములు అవి. ఇప్పుడు మేము చంపాలి. ఇప్పుడు నేను నా బిడ్డ నా కొడుకులకు పెళ్ళి ఎదుర్కొనంటే అలా అసలు మా ఊళ్ళకి పిల్ల నేనేకే వస్తలేరు. ఎవరు ఆ, బిడ్డని తీసుకుపోతారు కానీ పిల్ల నేనేకి వస్తలేరు. దయచేసి ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఇకనైనా ప్రభుత్వం మేల్కొని మాకు సన్నకారు రైతులకు న్యాయం చేస్తారని మా యొక్క మనవి. చెందుతుంది అంటారు కానీ ఫార్మసీ అభివృద్ధి చెందుతాడు సార్. ఏం అభివృద్ధి చెందుతుంది? ఈ ఉన్నదాన్ని చేయమండి అభివృద్ధి. మేము వద్దడలేము కదా, ఉన్నదాన్ని చేసుకోండి అభివృద్ధి. లేని దాన్ని వచ్చి ఏం చేయాలనుకుంటారు మీరు? అభివృద్ధి ఉన్న అభివృద్ధి ఎక్కడ పోయింది? ఇప్పుడు ఇలా సిటీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడో అంటారు, ప్రారంభం అంటారు, లేకపోతే ఏదో అంటారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని 4 సిటీలు అంటారు కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ డెవలప్ చేయండి, వద్దడలేముగా. మాకు మాకు హైదరాబాద్కు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు సార్. మాకు అంతా ఈజీగా ఉంటుంది. మాకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఒకసారి చూస్తే తెలుస్తుంది. పక్షులు, వాతావరణం, పశువులు, పశు సంపద, పాలు ఉత్పత్తులు చాలా రకాలుగా ఉంటాయి మా తాన. ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసింది కాబట్టి నిరసనగా నీరసంగా నామినేషన్ వేస్తున్నాం. ఖచ్చితంగా వేస్తాం సార్. ఆ భగవంతుని దయ వల్ల ఒకవేళ వస్తాడా ఓడిపోతాడా, ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ ఓడిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఓడిపోవాలనే చేస్తున్నారు. ఖచ్చితంగా ఓడిపోవాలని ఇస్తున్నాం. ఇది మాత్రం పక్క. కంకణం కట్టుకున్నారా? కంకణం కట్టుకున్నాం. ఎంతకైనా తెగిస్తాం, ప్రాణానికైనా తెగిస్తాం. మాకు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా సార్, వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని ప్రాణం తీసినా కానీ మేము భూములు వదుకునే ప్రసక్తే లేదు.